Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from John's Gospel, chapter 14, verse 21. నేటి దినం మన ధ్యానం కొరకు యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం నుండి తీసుకొనబడింది. He it is that loveth me, and he that loveth me shall be loved of my Father, and I love him, and will manifest myself to him. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకొందునని చెప్పాను. The Christian life is a continual interchange of love between God and those who belongs to Jesus. క్రైస్తవ జీవితం అనేది దేవునితోనూ దేవునికి చెందిన ప్రజల మధ్య ఎల్లప్పుడూ కూడా ఈ ప్రేమ మార్పిడి అనేది జరుగుతూ ఉంటుంది. Always that love will be there. ఎల్లప్పుడూ కూడా ఆ ప్రేమ అనేది ఉంటుంది. What is the meaning of interchange love? చూడండి, అంటే ప్రేమ ఈ మార్పిడి అంటే అర్థం ఏమిటి? God loving his children and his children loving God. దేవుడు తన ప్రజలను ప్రేమించుట, దేవుని ప్రజలు దేవుణ్ణి ప్రేమించుట. We belong to Jesus when we love him and keep his commands. మనం ఆయనను ప్రేమించే ఆజ్ఞలని మనం గైకొంటున్నప్పుడు యేసు ప్రభువారికి చెందిన వారమే ఉంటున్నాం. Typically we think of love as an emotion. సాదృశ్యంగా ఈ ప్రేమని మనము ఒక ఉద్రేకంగా కూడా మనం చూస్తాం. But true love encompasses our entire being. అదే నిజమైనటువంటి ప్రేమ అనేది మనకు పూర్తిగా ఆవరించి ఉండేది. Our whole being will be involved in true love. ఇందులో మన పూర్తిగా మనము ఆ ప్రేమలో నిమగ్నమై ఉంటాం. Our mind, our heart, our will and our body, everything. మన మనసు, మన హృదయము, మన శరీరం అన్నీ కూడా ఈ ప్రేమలో ఉంటాయి. Let me explain. ఇప్పుడు దీన్ని నేను కొంచెం వివరిస్తాను. You begin to keep his commands when you first believe that Father sent Jesus and that he is the Son of God. తండ్రి మొదట యేసుని పంపించాడు, ఆయన దేవుని కుమారుడని, ఆయన యందు నువ్వు నమ్మకం ఉంచి ఆయన ఆజ్ఞలను గైకొనటం ఆరంభించినప్పుడు, and then this insight into Jesus' identity is seeded into your mind by the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా ఆయనని ఆ ఐక్యపరచబడేటువంటి సంగతి నీ మనసులోనూ గుర్తిస్తావు. Jesus Christ is the Son of God. That seed will be sown in your mind by the Holy Spirit. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనేటువంటి ఆ విత్తనము, ఆ సత్యము పరిశుద్ధాత్మ ద్వారా నీలో నాటబడింది. With your own wisdom you cannot understand. నీ సొంత జ్ఞానంతోనూ దాన్ని అర్థం చేసుకోలేవు. Because many wise people are there in this world, they could not understand this fact. ఎందుకంటే లోకంలో ఇంకా చాలా మంది జ్ఞానులు ఉన్నారే గాని ఈ సత్యాన్ని వాళ్ళు గ్రహించరు. Once you know who Jesus is as the Son of God and learn of his kindness and grace, యేసు ఎవరో, ఆయన దేవుని కుమారుడు, ఆయన ద్వారా కృప కనికరం నేర్చుకున్నట అనేది నువ్వు ఒక్కసారి నువ్వు తెలుసుకున్నట్లయితే, then you are drawn to him emotionally. అప్పుడు ఆయన వైపుగా నువ్వు ఒక ఉద్రేకపూరితంగా ఆకర్షించబడతావు. When we see a small child, మన చిన్న బిడ్డను మనం చూసినప్పుడు, and if you are serious, నువ్వు చాలా సీరియస్ గా ఉన్నావు, that child will not respond. ఆ పిల్లవాడు అసలు నీతో మాట్లాడరు. Just if you offer a smile to that little child, అదే ఆ పిల్లవాడిని, ఆ చిన్న పిల్లవాడిని చూసి నువ్వు ఒక చిరునవ్వు నవ్వినావు అనుకో, though he is 1 year boy or girl, వాడు ఒక సంవత్సరము అబ్బాయి అయినా immediately they also will respond with a smile. వెంటనే వాళ్ళు కూడా నవ్వుతూ స్పందిస్తారు. So that is emotional, that child will be, becomes active. కాబట్టి అక్కడ చూడండి, ఆ ఉద్రేకంగా ఆ బిడ్డ నీ స్పందిస్తా ఉంటాడు. So when Jesus died for you, కాబట్టి యేసు ప్రభు నీ కొరకు మరణించినప్పుడు, the Son of God, దేవుని కుమారుడుగా ఉండి, and he loved you, ఆయన నిన్ను ప్రేమించాడు. when the Holy Spirit reveals that fact to you, ఆ సత్యాన్ని పరిశుద్ధాత్మ నీకు బయలుపరిచినప్పుడు, you start loving him because he loved you first. ఆయనే మొదట నిన్ను ప్రేమించాడు కాబట్టి ఇప్పుడు నీవు ఆయనను ప్రేమిస్తావు. Most people think that love is fulfilled at this point. చాలా మంది ఏమనుకుంటారని, ఇక్కడ ప్రేమ అనేది నెరవేర్చబడిందని. But your love must continue forward, it is not final. అయితే నీ ప్రేమ ఇక్కడతో ముగించబడింది కాదు, అది కొనసాగుతూనే Then ఉండాలి. slowly Jesus will reveal his will to you. అప్పుడు నెమ్మదిగా యేసు ప్రభువారు తనను తానుగా నీకు బయలుపరుచుకుంటూ ఉంటాడు. His will to you. ఆయన చిత్తాన్ని నీకు బయలుపరుస్తుంటాడు. And he does it both by the written words of the Bible
and by the work of the Holy Spirit. ఇది రాతపూర్వకమైన దేవుని వాక్యం ద్వారా బైబిల్ ద్వారాను పరిశుద్ధాత్మ ద్వారా కూడా ఆ చిత్తాన్ని These బయలుపరుస్తుంటారు. are the two important agents. ఈ రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇవి. The word of God and the Spirit of God. దేవుని వాక్యము, దేవుని ఆత్మ. Yes, Jesus lived by the motive to do the will of the Father. యేసుప్రభు వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలనేటువంటి ఆ గురి కలిగి జీవించినట్లుగా You also must live like that. నీవు కూడా ఆ రీతిగానే జీవించాలి. Finally, చివరిగా you must put his teachings into action through the faculty of your body. ఆయన చెప్పినటువంటి ఆ బోధలు, ఆ యొక్క వాక్యములు నీ యొక్క జీవితంలో నువ్వు దాన్ని అన్వయించాలి, నువ్వు దాన్ని క్రియాపూర్వకంగా జరిగించాలి. And your love for him is finally fulfilled when you act on his commands. ఆయన ఆజ్ఞలను నెరవేరుస్తున్నప్పుడు అప్పుడు నీ ప్రేమ అనేది అక్కడ పరిపూర్ణమవుతుంది. And also if you are practicing what he taught you. అంతేకాకుండా ఆయన నీకు ఏవి నేర్పించాడు, ఏది బోధించాడో అవి క్రియాపూర్వకంగా నువ్వు జరిగిస్తున్నప్పుడు And together your mind, heart, will and body are like a channel for the Spirit of God to work within you and to work through you. నీ ప్రాణాత్మ దేహములతో దేవుని ఆత్మ నీ ద్వారా నీలో పని చేయడానికి నువ్వు అనుమతిస్తావు. So they are the channel other people will know. అంటే ఇతరులు కూడా ఇవి తెలుసుకోవడానికి ఇది ఒక మార్గంలా How ఉంటుంది. the world will know. లోకం ఎట్లా తెలుసుకుంటది? How you are obeying the word of God. నువ్వు ఎట్లా దేవుని వాక్యాన్ని విధేయత How చూపిస్తున్నావు, you are obeying the commands of ఏ God. విధంగా దేవుని ఆజ్ఞలకు లోబడుతున్నావు. Through your life, that is through your body, through your expression, they will understand. అట్లా నీ జీవితం ద్వారా, నీ శరీరం ద్వారా, నీ వ్యక్తపరిచిన వాటి ద్వారా వాళ్ళు అర్థం చేసుకుంటారు. When you are loving him fully with each faculty of your being, నీవు ఆయనని పూర్తిగా ప్రాణాత్మ దేహములతో కూడా ఆయనను ప్రేమిస్తుండగా the Father will love you even as he loves his own son. తండ్రి కూడా తన కుమారుని ప్రేమించినట్లుగా నిన్ను ప్రేమిస్తాడు. You become a child of God. నువ్వు దేవుని బిడ్డ అవుతావు. You become a member of God's household. దేవుని యొక్క గృహములో, విశ్వాస గృహములో నీవు భాగమై ఉంటావు. All of the promises of God are given to you. దేవుని వాగ్దానాలన్నీ కూడా నీకు అనుగ్రహించబడినాయి. Jesus also reveals his presence to you. యేసు ప్రభువు తన యొక్క సన్నిధిని కూడా నీకు బయలుపరుస్తాడు. He both lives within you and works through you by the Holy Spirit. ఆయన నీలో ఉంటాడు, నీ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా కార్యం జరిగిస్తాడు. This is God's design for every human being. ప్రతి మానవుని ఎడల ఇది దేవుని యొక్క ఏర్పాటు అది. And it is the reason for which God sent Jesus to this world. ఈ కారణాన్ని బట్టే దేవుడు యేసు ప్రభువుని ఈ లోకానికి పంపించాడు. Jesus came so that you might fully become a child of God. నీవు పూర్తిగా దేవుని బిడ్డ కావాలి అనే దేవుడు కోరినాడు. Obedience yields three things. విధేయత చూపుట వలన మూడు విషయాలు ఉంటాయి, మూడు లాభాలు ఉన్నాయి. What are they? ఏమిటవి? God will love us. దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. Secondly, రెండవది Jesus will reveal himself to you. యేసు ప్రభు తనను తానుగా నీకు బయలుపరుచుకుంటాడు. And thirdly, మూడవది we will enjoy a relationship with God and the world cannot know it. దేవునితో ఎలాంటి సంబంధాన్ని మనం అనుభవిస్తూ ఉంటామంటే లోకం అది తెలుసుకోలేదు. So here ఇక్కడ I want to tell about these three things in a little bit detail. ఈ మూడు సంగతులు కొంత వివరంగా చెప్పాలనుకో. Firstly, మొదటిదిగా obedience results in the Father and the Son loving us. విధేయత వలన లాభము, ఫలితాలు ఏమిటంటే తండ్రి కుమారుడు మనల్ని ప్రేమిస్తుంటారు. Today's promise is, నేటి దిన వాగ్దానం he ఏమిటంటే, who has my commandments and keeps them is the one who loves me, and he who loves me will be loved by my Father, and I will love him. I will disclose myself to him. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకొందునని చెప్పి. You are probably thinking, బహుశా నువ్వు అనుకుంటుండవచ్చు, I thought that God's love is unconditional. దేవుని యొక్క ప్రేమ బేషరతులతో కూడింది అనుకున్నాను. But this sounds as if it is something we earn or we merit. We have to earn it. కానీ ఇక్కడ అర్థమవుతుంది ఏమిటిది, మనం దీనిని సంపాదించవలసి ఉందిగా అన్నట్టుగా అర్థమవుతుంది. As Paul makes plain in Romans 5:8, రోమీయులకు రాసిన పత్రిక 5:8 పౌలు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు, God loved us దేవుడు మనల్ని ప్రేమించాడు, and Christ died for us while we were yet sinners. మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయిను. God so loved this evil world that he gave his only son to die. దేవుడు ఈ దుష్ట లోకాన్ని ఎంతగా ప్రేమించాడంటే తన ఏకైక కుమారుని మన కొరకే పంపించాడు, ఆయన మరణించాడు. That's what we read in John 3:16. ఆ మాట యోహాను సువార్త 3:16 మనం చదువుతాం. But in our text, అయితే ఇక్కడ మన భాగంలో Jesus is talking about a deeper experience of his love. యేసు ప్రభువు ఆయన ప్రేమను గురించి మరింత లోతైనటువంటి ఆ వ్యక్తీకరణ గురించి మాట్లాడుతున్నాడు. You and I know very well. నీవు నేను బాగా ఎరుగుదాం కదా, Different kinds of loves will be there. వేరు రకాల ప్రేమలు ఉన్నాయి. Sometimes somebody we may see on the road, కొన్నిసార్లు ఎవరినో మన రోడ్డు మీద దారంట పోయాలని చూస్తాం, and we love them. వాళ్ళని ప్రేమిస్తాం. With a smile we say good morning. ఏదో ఒక చిరునవ్వుతో కూడా గుడ్ మార్నింగ్ అంటాం. But we won't love our children with the same love. కానీ అదే ప్రేమ
ప్రేమతో మన పిల్లలను ప్రేమించాం Our కదా. wife and children are something different. మన భార్య పిల్లలు అది వేరు కదా వాళ్ళు. Here the love is so deeper. ఇక్కడ మనం చూస్తే ఈ ప్రేమ మరింత So లోతైనది. that's why there is a difference between the love what we are reading in Romans 5:8 and this today's promise. అందుకని రోమా 5:8లో ఉన్న ప్రేమ వేరు, నేటి దిన మన ధ్యానం కొరకైన ఈ వాగ్దాన వచనంలో ఉన్న ప్రేమ వేరు. And Romans 5:8 or John 3:16. రోమా 5:8 గాని లేదా యోహాను సువార్త 3:16లోనైనా That love is so free ఆ ప్రేమ ఎంతో ఉచితమైనది, and for everybody. అందరి కొరకైనది. But what we read in John 14:21, అయితే యోహాను సువార్త 14:21లో ఏం చదువుతున్నామంటే it is not free. అది ఉచితమైతే కాదు. In our text, Jesus is talking about a deeper experience of his love. మన నేటి దిన భాగంలో యేసు ప్రభువారు మరింత లోతైనటువంటి ఆ ప్రేమను గురించిన వ్యక్తీకరణ గురించి Yeah, మాట్లాడతారు. this is parallel to what Paul says in Ephesians 3:17-19. ఇది పౌలు ఎఫెసీయులకు రాస్తూ 3:17 నుండి 19 రాసిన ఆ మాటలకి సమాంతరంగా If we ఉన్నాయి. have trusted in Christ, నేను క్రీస్తునందు నమ్మిక ఉంచినాడు, he already dwells in our hearts, ఆయన ఇదివరకే మన హృదయములలో ఆయన and నివసిస్తున్నాడు, we already know his love. మనం ఇదివరకే ఆయన ప్రేమను ఎరిగి ఉన్నాం. But here what Paul is writing, కానీ ఇక్కడ పౌలు ఏం రాస్తున్నాడు? Paul prays that we will experience his presence and his love in a deeper and deeper levels. ఆయన సన్నిధిని, ఆయన ప్రేమని మరింత లోతైన రీతిలో ప్రగాఢంగా మనం ఎరగాలి అని పౌలు ప్రార్థన చేస్తున్నాడు. Jesus is saying that we will experience these things by obeying him. యేసు ప్రభువారు ఏమంటున్నాడు? ఇవన్నీ కూడా ఎప్పుడు అనుభవిస్తాం? ఆయనకు పూర్తిగా మనం లోబడినప్పుడు, విధేయత చూపించినప్పుడే. I believe you have understood the difference in this different kinds of love. నేను అనుకుంటా మరి ఈ వేరు వేరు రకాల ప్రేమల గురించి బహుశా మీరు అర్థం చేసుకుంటున్నారు. The love what the Lord has shown at the time of your salvation, it is free. నువ్వు రక్షించబడినప్పుడు ప్రభువు నీడలో చూపించిన ప్రేమ అది పూర్తిగా వేరు, అది ఉచితమైనది, It is for all. అది అందరి కొరకైనది. But కానీ when you obey the commandments, that is a deeper love. నీవు ఈ ఆజ్ఞలకు ఎప్పుడు లోబడతావో అది మరింత లోతైన ప్రేమ, అది వేరైనది, That is not for everybody. అది అందరి కొరకు కాదు. For those people who obey, ఎవరైతే లోబడతారో and for them this is a deeper love he will show. వారి కొరకైతే ఇది ఎంతో లోతైన ప్రేమను చూపిస్తున్నాడు ఆయన. So first thing is మొదటిది obedience that makes us worthy to receive the love of the Father and the Son. విధేయత తండ్రియు కుమారుని యొక్క ప్రేమను మనము పొందులాగన చేసేది. And secondly, రెండవది obedience results in Jesus revealing himself to us. విధేయత యేసు ప్రభువారు తనను తానుగా మనకు ప్రత్యక్షపరచుకుంటూ బయలుపరచడం అనేటువంటి మేలది. Jesus says that when we obey him, యేసు ప్రభు అంటారు కదా, మనం ఎప్పుడైతే ఆయనకు లోబడతాం, ఆయన ఆజ్ఞలకు లోబడతామో he will disclose himself to us. తనను తానుగా మనకి బయలుపరుచుకుంటాడు. He is not talking about a mystical vision. Oh, I saw him in a dream. Not like that. ఒక మర్మయుక్తమైనటువంటి ఒక దర్శనంలో ఆయన నీకు చూపించుకున్న విధానం అది కాదు అని చెప్పేది. Some people will talk so many things like mystically. కొంతమంది చాలా ఇట్లాంటివి చెప్తా ఉంటారు, దర్శనాలు కళల గురించి మాట్లాడతారు. Oh, last night I have seen Jesus. నేను రాత్రి యేసు ప్రభువుని చూశాను. Oh yeah, he has come in white dress. ఆయన తెల్ల బట్టలు వేసుకొని వచ్చాడంట. Angels are there. దేవదూతలు ఉన్నారు అక్కడ. I am not talking about these things. ఈ రకమైన విషయాల గురించి కాదు నేను I don't మాట్లాడేది. know whether they are true or false. అవి నిజమా అసత్యమా నాకు తెలియదు. I am not talking about Lord Jesus Christ appearing in before you physically. యేసుక్రీస్తు ప్రభువారు భౌతికంగా నీకు కనపరుచుకుంటున్న సంగతి గురించి కాదు నేను మాట్లాడేది. But అయితే when you obey the commands of నువ్వు God, ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలకు విధేయుడవుతావో the revelation of Jesus Christ will be something different. యేసు ప్రభువారి యొక్క ప్రత్యక్షత అది వేరుగా ఉంటది. He reveals himself by giving us deeper insight into knowing him through his word. తన వాక్యం ద్వారా ఆయనను ఎరుగుటను బట్టి ఇంకా లోతైనటువంటి గ్రాహ్యం మనకి ఇస్తున్నాడు ఆయన. We see the principle that Jesus states here in our relationships with others. ఇతరులతో మన యొక్క సంబంధం గురించి ఆ నియమాలు ఏమిటో చెప్తున్నాడు ఆయన. You don't reveal yourself to just anybody. నువ్వు ఎవరికి కూడా ఏదో ప్రతివాడికి. ప్రతి వాడికి కూడా కనపరచుకోవు కదా. You will not reveal yourself. నీ గురించి నువ్వు నీ గురించి నువ్వు అందరికి చెప్పుకోవు కదా. But only to those whom you trust. అంటే ఎవరిపైన నీకు నమ్మకం ఉంటుందో వాళ్ళకే కదా చెప్పుకుంటావు. You may be meeting 100 people. 100 మందిని కలుసుకోవచ్చు. To everybody you will not speak in the same way. కలిసిన వారు అందరితో ఒకే రీతిగా మాట్లాడవు కదా. To some people you will reveal yourself completely. కొంతమందికి అయితే పూర్తిగా నీ గురించి You చెప్పుకుంటావు. will share all your problems అన్ని with నీ them. బాధలన్నీ చెప్పుకుంటావు. With some people only 50%. కొంతమంది దగ్గర సగమే 50% చెప్తావు. Because you cannot believe them fully. ఎందుకంటే వాళ్ళని పూర్తిగా నమ్మడం లేదు. Some people you will not reveal at all. ఇంకా కొంతమంది ఉంటారు వాళ్ళకైతే అసలు ఏమీ చెప్పవు. It is only just a hi-bye relation. ఏదో హాయ్ అంటావు అంతే. You are having relation. నీ సంబంధం ఉంది. You love them. వాళ్ళని ప్రేమిస్తావు. But you will not reveal yourself. కానీ అన్ని చెప్పుకోను. God is also like that. దేవుడు కూడా అంతే.
To some people, కొంతమందికి completely he will reveal. సంపూర్ణంగా ఆయన బయలుపరుచుకుంటాడు. Because they are obeying him completely. ఎందుకంటే పూర్తిగా సంపూర్ణంగా ఆయనకు విధేయులై ఉన్నారు కాబట్టి, Unconditional obedience. బేషరతుగా ఆయనకి లోబడి ఉంటున్నారు. To some people, కొంతమందికి అయితే he will not reveal himself fully. పూర్తిగా తనను తాను బయలుపరచుకోడు, Partially. పాక్షికంగా. They will see something. They will be seeing trees like moving. ఏదో కొంత వాళ్ళు చూస్తారు కానీ చూసింది కూడా చెట్లలాగా కదులుతున్నట్టుగా అనిపిస్తుంది. Yeah, that is dim vision. కాబట్టి ఆ దృష్టి చూపు మందగా ఉంటది, మసకగా ఉంటది. Some people, though they are Christians, God will not reveal greater truths to them. కొంతమంది క్రైస్తవులే అయినా దేవుడు గొప్ప సత్యాలు ఏమి వాళ్ళకి బయలుపరచాడు. You also like that. నీవు కూడా అట్లాగే. Yeah, you only share the personal stuff with those whom you trust. చూడండి, నువ్వు ఎవరిని నమ్ముతావో పూర్తిగా వాళ్ళకే అన్ని చెప్పుకుంటావు, isn't it? అంతేనా? Even so, ఇంకా Jesus is saying that when we obey him, then he will share more of himself with us. అలాగే మనం ఎప్పుడైతే యేసు ప్రభువు వారికి సంపూర్ణంగా లోబడి ఉంటామో అప్పుడు ఆయన తనను తాను సంపూర్ణంగా మనకి బయలుపరుచుకుంటారు, ప్రత్యక్షపరుచుకుంటారు. And so this is the second thing. ఇది రెండవ సంగతి. And thirdly, మూడవ సంగతి, obedience results in enjoying the exclusive relationship with God that the world cannot know. విధేయత చూపటం వలన లోకము ఎరుగనిటువంటి ఆ లోతైన సంబంధాన్ని మనం ఆయనతో కలిగి ఉండగలం. In John 14:22, యోహాను సువార్త 14:22 Judas thought about Jesus' statement. He is not Judas Iscariot. చూడండి, ఇస్కరియోతు కానిటువంటి యూదా ఏమనుకున్నాడో చెప్తున్నాడు. He thought about Jesus' statement that the world would no longer see him. యేసుప్రభువు చెప్పిన మాట లోకము ఇక నన్ను చూడదు అన్నాడు కదా. And he was having a different understanding. దానికి ఈయనకి వేరైనటువంటి ఒక గ్రాహ్యం ఉంది ఆయన. So he asked, అందుకని ఆయన అడుగుతున్నాడు, Lord, what then has happened that you are going to disclose yourself to us, not to the world? ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనపరుచుకుంటకి ఏమి సంభవించానని అడగగా, The Jews thought that the Messiah would reveal himself openly and rule over a political kingdom. యూదులు ఏమనుకున్నారంటే ఈయన మెస్సయ అందరికీ ఆయన బయలుపరుచుకుంటాడు, ఆయన ఒక రాజకీయ పరమైనటువంటి ఒక పరిపాలన రాజ్యం చేస్తాడు అనుకున్నారు. Jesus' triumphal entry had given the disciples hope. యేసుప్రభువు విజయోత్సవంతో యెరూషలేములో ప్రవేశించుట శిష్యులకు ఒక నిరీక్షణ కలిగించింది. So he is going to start a kingdom, they thought. వాళ్ళు ఏమనుకున్నారు, ఈయన ఒక రాజ్యమును ఆరంభించనే ఉన్నాడు, He would be soon be on the throne. ఆయన అతి త్వరగా సింహాసనం మీద ఉంటాడని. But they did not understand that in his first coming, Jesus' kingdom was not of this కానీ world. ఆయన మొదటి రాకడలో ఆయన లోకము, ఆయన రాజ్యం ఈ లోక సంబంధం కాదు అన్న సంగతి వాళ్ళు అర్థం That's చేసుకోలేదు. what we read in John 18:36. ఆ మాటలు యోహాను సువార్త 18:36 మనం చదవచ్చు. Jesus seemingly ignores Judas' question. యేసుప్రభువు ఇక్కడ ఈ యూదా అడిగిన ప్రశ్నని ఆయన లెక్క చేయనట్టుగా అనిపిస్తుంది. And he repeats pretty much what he has just said in verse 21. ఆయన అప్పుడే చెప్పిన 21వ వచనంలో చెప్పిన ఆ మాటనే మరలా ఆయన జ్ఞాపకం So he చేస్తున్నారు. will not reveal himself to the rebellious world, but only to those who obey him. ఆవిడ తిరుగుబాటు చేసే లోకానికి తను తాను కనపరచుకోడు కానీ ఎవరు ఆయనకి లోబడి ఉంటారో, విధేయులై ఉంటారో వాళ్ళకే కనపరుచుకుంటాడు. So his final warning is in verse 24. కాబట్టి 24వ వచనంలో చివరి హెచ్చరిక చూస్తున్నాం. And the word which you hear is not mine, but the Father who sent me. చూడండి, మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. What does it mean? అంటే అర్థం ఏమిటి? It underscores the enormity of the world's sin in rejecting Christ. ఇక్కడ క్రీస్తుని వారు నిరాకరించినటువంటి ఈ ప్రపంచము ఆయనని నిరాకరించిన అవిధేయతను గురించి మాట్లాడుతుంది. That's why they do not know me. అందుకనే వాళ్ళు నన్ను ఎరగరు. They are not only rejecting him, వారు ఆయనని తృణీకరించడం మాత్రమే కాదు, but also they are rejecting God himself. దేవుడినే వాళ్ళు తృణీకరించారు. How could the living God make his home with such rebels? కాబట్టి ఇలాంటి జీవము గల దేవుడు ఇలాంటి తిరుగుబాటు చేస్తున్న వారితో ఎట్లా నివసించగలడు? So obedient believers enjoy a relationship with God that the world cannot know. విధేయుడైన విశ్వాసి లోకము ఎరుగనిటువంటి ఆ సంబంధాన్ని దేవునితో కలిగి ఉండగలరు. There may also be a hint in Jesus' answer యేసు ప్రభువు చెప్పిన జవాబులో ఇక్కడ ఒక సంగతి మనకు that he అర్థమవుతుంది. will reveal himself to the world through those who obey him. ఎవరైతే ఆయనకు విధేయులై ఉంటారో వారి ద్వారా తనను తాను లోకానికి కనపరుచుకోవాలనుకుంటారు. As people see Christ in us, ఏ రీతి ప్రజలు మనలో క్రీస్తుని చూసినట్టు. see the wonderful thing. చూడండి ఎంత అద్భుతమైన సంగతి. Christ reveals himself to those who obey him. చూడండి, క్రీస్తు ఎవరైతే ఆయనకి విధేయులై ఉంటారో వారికి కనపరుచుకుంటాడు. Through those obedient people, because of his intimate relationship, he want to use them as a channels of blessing, and through them the world will know about Jesus. ఆ విధేయులైనటువంటి వారు దేవునితో ఇంతటి సన్నిహితమైనటువంటి సంబంధం కలిగి ఉన్నారు కదా, వీటి ద్వారా లోకానికి కనపరుచుకుంటాడు. Then what will be the result? అప్పుడు దాని ఫలితం As ఎట్లుంటుంది? people see
Christ in us, ప్రజలు మనలో క్రీస్తుని చూసినట్లుగా then many will be drawn unto Lord Jesus. అప్పుడు చాలా మంది యేసుక్రీస్తు ప్రభు వైపుగా ఆకర్షితులవుతారు. The fact is, సత్యం ఏమిటిదంటే we are the only Bible that many people read. చూడండి, అందరూ చాలా మంది చదవగలిగినటువంటి బైబిల్, ఒకే బైబిల్ ఏమిటిదంటే మన జీవితాలే. If you give a Bible to somebody, మీరు ఎవరికైనా కానీ బైబిల్ ఇస్తే, when they see such a big book, ఇంత పెద్ద పుస్తకం ఇవన్నీ చూసినప్పుడు they will not open, they will not read. వాళ్ళు ఏమి దాన్ని తెరవడం They will కానీ keep చదవడం in their ఉండదు. shelf. సరే, తీసుకొని ఎక్కడో అరలో పెట్టుకుంటారు. కానీ But they will be observing your life carefully. That is who has given the Bible. అయితే ఈ బైబిల్ ఇచ్చిన ఆ వ్యక్తి బ్రతుకుని వారు జాగ్రత్తగా పరిశీలన What చేస్తారు. he is doing. ఈయన ఏమి చేస్తున్నాడు, What is the secret of his success? ఈయన విజయానికి రహస్యం ఏమిటి, And when he faced trials, how he is reacting. కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు ఎట్లా స్పందిస్తున్నాడు, Same pressures what I am facing, when they face, how they are behaving. నాకున్నటువంటి ఆ ఒత్తిడి, ఆందోళన పరిస్థితులు వీరికి వచ్చినప్పుడు వీళ్ళు ఎట్లా స్పందిస్తున్నారు, He will observe very carefully. ఇవన్నీ కూడా జాగ్రత్తగా So గమనిస్తుంటారు. you are the Bible, what the world will read. కాబట్టి లోకము చదివే బైబిల్ నువ్వే. If we joyfully obey Christ, నువ్వు క్రీస్తుకి ఎంత సంతోషంగా విధేయత and చూపిస్తే, if you enjoy his abiding presence, ఆయన ఒక నిలిచి ఉండే ఆ సన్నిధిని ఆనందిస్తా ఉంటే, then we will be his channel for revealing himself to the disobedient world. అప్పుడు అవిధేయులైన ఈ లోకానికి తన గురించి కనపరచడానికి మనం ఒక మార్గం అవుతాం. So what is the conclusion? కాబట్టి ఇక్కడ ముగింపు ఏమిటి, If you want to grow to know Christ more intimately, క్రీస్తుని ఇంకా సన్నిహితంగా నువ్వు తెలుసుకుని మరి ఎదగాలంటే, figure out where you are not obeying him ఎక్కడెక్కడ నువ్వు ఆయనకి విధేయత చూపించడం లేదో నువ్వు కనిపెట్టాల. and begin to obey him at those points. అక్కడ ఆ విషయాల్లో ఇక దేవునికి విధేయత చూపించడం మొదలు పెట్టాలి. You may have some dirty closets that you need to let him clean out. God has to clean some of those things. కొన్ని విషయాలు నీలో మురికిగా మలినమైన ఉన్నాయి, దేవుడే వాటిని శుభ్రపరచవలసిన అవసరం ఉంది. You may need to prioritize your list. కాబట్టి నీకున్నటువంటి ఆ జాబితా, దానిలో ప్రాధాన్యతల్ని ఏమిటిదో నువ్వు గుర్తించాలి. And begin with 1 or 2 changes before you tackle others. కాబట్టి ఇతరులతో నువ్వు వ్యవహరించడానికి ముందుగా ఇక్కడ కొన్ని మార్పులు చేసుకోవాలి. It sounds so simple. ఇది ఎంత సరళంగా ఉంటుందంటే, It sounds so easy, but it is very difficult. ఇది చూడడానికి చాలా సులువుగానే అనిపిస్తుంది, కానీ అంత సులువైందేమీ కాదు, కష్టమే. But Jesus promises that we will grow to know him more intimately by obeying him. అయితే యేసు ప్రభువారు చేస్తున్న వాగ్దానం, మనము ఆయనకు కానీ విధేయులమైన లోబడి ఉంటే ఆయనని ఇంకా లోతుగా మనం తెలుసుకోగలము, ఎదగగలం. May God help us to know him more and more. ఆయనని ఇంకా అధికముగా మనం తెలుసుకునేలాగిన దేవుడు మనకు సహాయం చేయనుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, oh what wonderful results we can receive, oh Lord, if at all we obey you. దేవా, మేము మీకు లోబడి ఉంటే ఎన్ని అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయో చూస్తున్నాం. Oh Lord, when we obey, దేవా, మేము మీకు లోబడి if ఉన్నప్పుడు, we obey your commands, నీ ఆజ్ఞలకి లోబడినప్పుడు, oh Lord, obedience yields. Just now we have seen 3 benefits. ప్రభా, మరి లోబడటం వలన ఇప్పుడే మేము చూసుకున్నాం ప్రభా, 3 ప్రయోజనాలు చూసాం. First one is you love us. మొదటిది, నువ్వు మమ్మల్ని ప్రేమిస్తావు. This is not a general love, but it is an intimate love. ఇదేదో అందరి ఏళ్ల చూపిన ప్రేమ కాదు, ఇది సన్నిహితమైనటువంటి It is ప్రేమ, a deeper love. ఇది లోతైన ప్రేమ. And secondly, రెండవది, you will reveal yourself to us. దేవా, నీవు మాకు Oh, ప్రత్యక్షపరచుకుంటావు. what all your likes and dislikes. ఓ ప్రభా, నీకు ఏది ఇష్టమో ఏది అయిష్టమో ఇవన్నీ And your greatness. నీ గొప్పతనాన్ని, Oh Lord, boundlessly you are going to reveal yourself to us. ఓ దేవా, హద్దులు లేకుండా నీవుగా మాకు నీవు బయలుపరచుకునే ఉన్నావు. Not only that, we అంతేకాకుండా can enjoy a wonderful relationship with you, what the world cannot ఓ understand. ప్రభా, లోకం అర్థం చేసుకోలేనటువంటి అంత గొప్ప సంబంధాన్ని మేము మీతో కలిగి ఉండగలం. We will reveal you to the world. ప్రభా, లోకానికి ప్రభా మేము మా ద్వారా మిమ్మల్ని చూపించగలుగుతాం. In other words, మరొక మాటలో, you want to make us little Christs. ఓ ప్రభా, మమ్మల్ని మీరు చిన్ని క్రీస్తులుగా చేయాలని When the కోరుతున్నారు. people see us, they must see Christ. ప్రజలు మమ్మల్ని చూసినప్పుడు వారు క్రీస్తుని చూసినట్లు ఉండాలి. For that, దాని కొరకై oh Lord, we have to clean some of the things in our lives. దేవా, మా జీవితంలో కొన్నిటిని శుభ్రపరచుకోవాల్సి We have ఉంది. to prioritize our, oh Lord, things. ప్రభా, మాలో ఉన్న విషయాలు, ప్రాధాన్యతల విషయాన్ని జాగ్రత్త పడాలి. Oh Lord, for what we have to give importance. దేనికి మేము ప్రాముఖ్యత ఇవ్వాలో. So help, please speak to us. కాబట్టి ప్రభా, మాతో మాట్లాడాలి. Help us to be thy witnesses. ప్రభా, మీకు సాక్షులుగా ఉండటం Help us సహాయం to be చేయండి. obedient unto thee. ప్రభా, మీకు మేము విధేయులమై ఉండలాగిన సహాయం Guide చేయండి. us throughout this day. ఈ దినమంతటి కొరకు మమ్మల్ని నడిపించండి. We do pray in the loving name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రేమగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.